హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బెలినో ఎయిర్లైన్స్. ఇప్పుడు మన బెలినో ఎయిర్లైన్స్ అయితే లేదు, మొత్తం ట్రావెల్ విత్ చిల్టర్స్ పేజ్ నేమ్ చేంజ్ అయింది, బండి కూడా చేంజ్ అయింది. ఈరోజు కేరళకి ట్రిప్ ఉంది సపరేట్గా. ఇంకా అక్కడ నా బైక్ అయితే అక్కడనే ఉంది, ఆ బైక్ తీసుకొని రావడానికి ఒక ట్రిప్ వేసినాము. అండ్ ఇంకోటి కేరళకి అక్కడ వ్యూ పాయింట్స్కి ఒక ప్లేస్లో ఎన్నెన్ని ప్లేసెస్ ఉన్నాయి, ప్రతి ఒక్క రూమ్ అప్డేట్స్, ఒక్కొక్క దానికి ఎంతెంత వస్తుంది, ప్రతి ఒక్క దానికి మీకు అప్డేట్ ఇస్తాము. చూడండి, నా పార్ట్నర్స్ వచ్చేసి రోహిత్ ఇంకా చిరు ఏమో కెమెరా హ్యాండిల్ చేస్తుండు. ఆయన మీకు సపరేట్గా మళ్ళీ చూపిస్తాను. వంశీ, మొత్తం 4 మెంబర్స్ వెళ్తున్నాం కేరళకి. ఈజ్ ఏ టెడీ బేర్ ఇన్ మై బ్యాచ్. అప్లోడ్ కొట్టు. गजब बेइज्जती है. A few moments later. సడన్గా అయితే ప్లాన్ అయింది, రీల్స్ చూసుకుంటాం మా బ్యాచ్, ఇక చలో వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పి సడన్గా ప్లాన్ చేసేసారు. ఆల్రెడీ ఇప్పుడు కర్నూలుకి రీచ్ అయిపోయినాము. ఇక ఈజీగా ఒక 15 days ప్లాన్ అవుతుంది మాది. ఇక మనోడు ఇట్లుంటాడు, ఏదో ఒకటి చేసుకుంటా. ఇక మా వంశీబాయ్ అయితే ఎందుకు కెమెరాలో రానంటుండు. జర ఇక్కడ రాబాయ్, జర ఇట్లా జర మీ అభిప్రాయాలు. సడన్గా ఈ ట్రిప్ ఎందుకు వచ్చినాము, ఏమనిపిస్తుంది? బేసికలీ ఈ ట్రిప్ ప్లాన్ చేయడానికి కారణము మన వంశీ అనమాట. బాయ్ ఏది చేసినా ఇన్స్టెంట్గా చేస్తాడనమాట, పెద్ద టైం తీసుకోడు. ఇక మన రోహిత్ గారు వచ్చేటప్పటికి అన్నిట్లో దూరే రకం కాబట్టి ఇట్లా మధ్యలో దూరిపోయాడు అనమాట. అండ్ మన కెమెరామ్యాన్ వచ్చేటప్పటికి చాలా డెడికేటెడ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్. సో మన కెమెరామ్యాన్ వచ్చేటప్పటికి చాలా ఇదితోటి, చాలా కృషితోటి రాత్రి రావడం జరిగింది, కార్ ఎక్కడం జరిగింది, వాడిని తీసుకురావడం జరిగింది. అంతే అండి మా ట్రిప్. ఇప్పుడు ప్రజెంట్ కర్నూలు దగ్గర ఉన్నాము, కర్నూలు టోల్ గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచి వెళ్తూ కేరళ. ఇంకా ఇక ఈ బాయ్ అయితే ఇక ఏం చెప్పా అనేసి అనేసి అంటుండు. ఇన్వాల్వ్ కూడా కాడంట. నన్ను చూసి మీరు ఆనందపడాలి అంతే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే, డన్. అయితే నాకు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. కేరళకి సోలో డ్రైవ్ వెళ్ళినా, ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను మీకు వీడియోలో. సో నా బండి అయితే అక్కడనే ఉండిపోయింది. ఇప్పుడు ఆ బండి కూడా తీసుకొని అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్లో వేయాల్సి వస్తుంది. సో అదంతా ప్రతి ఒక్క అప్డేట్, ఇంక్లూడింగ్ ట్రిప్ గురించి కూడా ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తాము. అండ్ ఇంకా ఇక మన బ్యాచ్ వచ్చేసి నింపేసిర్రు స్నాక్స్. నిన్న మొత్తం గ్యాప్లా మొత్తం అంతా ప్లాన్ చేసేసినారు. మొత్తం ఇంకా లగేజ్ ఇంక్లూడింగ్ పార్సల్ ట్రే కూడా తీసేసినారు మొత్తం. ఇప్పుడు మన డ్రైవ్ ఇంకా 12 hours 7-12 kilometers ఉంది. మ్యాంగో ఆమ్లెట్ గాయ్స్, మ్యాంగో ఆమ్లెట్. సో బెటర్ చైన్ లూప్ చేసినప్పుడు, సోలో డ్రైవ్స్కి వెళ్ళండి, వెళ్ళడంలో తప్పు లేదు. కానీ సేఫ్టీస్ అన్నీ క్యారీ చేయడం, బైక్కి ముఖ్యంగా ఫాగ్ ల్యాంప్స్, హెల్మెట్, ఇవన్నీ కంపల్సరీగా క్యారీ చేసి, రైడింగ్ కిట్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ WD-40 కూడా క్యారీ చేయండి. అండ్ ఇంకోటి, ఒకవేళ మీకు రాకపోతే లేదుకేమన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది అన్న టైమ్ అండ్ సిచ్యువేషన్స్లో లోకల్ మెకానిక్స్ని కానీ అట్లా అప్రోచ్ అవ్వండి. నేను వెళ్ళినా అండ్ నేను హైదరాబాద్కి 24th May స్టార్ట్ అయినా 28th నా ఇన్సిడెంట్ అయ్యింది. సోలోగానే వెళ్ళిన, ఓవర్ హెల్ప్ ఇంక్లూడింగ్ ఏం తీసుకోవాలి, క్యారీ చేసుకున్న క్లోత్స్, నా కిట్, లూప్ కిట్, ఎవ్రీథింగ్. మళ్ళీ కోయంబత్తూర్కి వెళ్ళినాక అక్కడ బైక్ మాడిఫికేషన్ చేయించిన అక్కడ మళ్ళీ సపరేట్గా అక్కడ మీకు వెళ్ళాక మనకి తెలిసిన బైక్ మాడిఫికేషన్ స్టోర్ అవుతుంది, మీకు వాళ్ళని మెన్షన్ చేపిస్తా. వాళ్ళ స్టోర్ కూడా వెళ్తాం ఈరోజు అంటే లైక్ ఈరోజు కాదు, ఈరోజు బై టుమారో నేను అక్కడికి రీచ్ కాగానే మీకు అయితే అప్డేట్ ఇస్తాను వాళ్ళ స్టోర్ది, వాళ్ళది గురించి, వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి. కానీ ఏదున్నా షోరూమ్ వైరింగ్ అయితే కట్ కాదు, కటింగ్ చేయకుండా ప్రతిదీ ప్రాసెస్ చేస్తారు ఈజీగా. మొత్తం ప్లగ్ అండ్ ప్లేస్ అయితే ఉంటాయి.
తిరిగేలా లవ్ తుఫాను వాన గాజుల్లోని రావాలే ఇది అసలే కాదు. తిప్పు 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 బండి వస్తుంది. సో ఫైనల్గా అయితే మనము కోయంబత్తూర్కి నైట్ రీచ్ అయినాము. నైట్ రూమ్ తీసుకొని స్టే అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ నిన్న కంటిన్యూ డ్రైవ్ ఉండే క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను మీకు. ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా అరౌండ్ అటు చూపి ఇంకా అరౌండ్ 6 కిలోమీటర్స్ ఉంది. ఒకసారి వ్యూ చూపి. మొత్తం కొబ్బరి తోటలే ఉన్నాయి ఇక్కడ ఈ సరౌండింగ్ అంతా. ఒకటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కార్లో వచ్చే వాళ్ళకి ఇదంతా రోడ్ ఇంత చిన్నగా ఉంటుంది, కాకపోతే ఇదంతా 2 వే. సో చూసి చేసి ఒక స్పీడ్ లిమిట్ అనేది మెయింటైన్ చేసి జాగ్రత్తగా వెళ్ళండి. నేను ఇంకా మిగతా కంటిన్యూట్లీ అక్కడికి వెళ్ళాక ట్రై చేస్తాను. అప్పటిదాకా ఈ డ్రైవ్ అనేది ఎంజాయ్ చేయండి. Like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. She's chasing skies I've never named while I stay in my lane. But something in the way she moves keeps pulling at my chain. Oh, traveler, you carry the sun in your stride, leaving behind what I hold inside. If I don't ask your name today, I may never get the chance to walk beside your wandering dance. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం ఈషా ఫౌండేషన్ ఆదియోగి స్టాచ్యూకి. ఇది మన ఎంట్రన్స్. ఇంకా మీకు పార్కింగ్ అదన్నీ చూపించేశాను. అండ్ మన ఎంట్రన్స్కి పక్కాకే ఇదొక మనకి లెఫ్ట్ సైడ్లో ఇదొక వ్యూ పాయింట్ ఉంటుంది మనకి. చూడండి ఒకసారి, కంప్లీట్ వ్యూ పాయింటే ఉంది మనకి ఇది. సో ఇప్పుడైతే వెళ్తున్నాం మళ్ళీ, ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. చూడండి ఒకసారి. సో వెల్కమ్ టు ఆదియోగి. नमामि देवा शंकरा भोलेनाथ शुभांकरा. नमामि देवा शंकरा भोलेनाथ
हम तेरे भरोसे बाबा, तू है सबका दाता रे।